ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ విశ్వానికే ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, మరియు నాకు నిరంతరం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ లో ఉన్న మీ అందరికీ, జూమ్ నిర్వహిస్తున్న సంతా మోహన్ దంపతులకు కూడా నా ధన్యవాదములు. ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏమిటి అంటే కబీర్ సందేశం. మనం గత 4 ఎపిసోడ్లలో కూడా ఇదే తెలుసుకున్నాం. కబీర్ మహాశయుడు ఆత్మానుభవం గురించి 13 సందేశాలు ఇవ్వడం జరిగింది. అందులోది ఈరోజు మనం 5వ సందేశం గురించి తెలుసుకుంటున్నాం. ఏంటి ఆ సందేశం అంటే, శరీరం లోపలే మనసు అంతర్ముఖమయ్యింది. శరీరం లోపలే మనసు అంతర్ముఖం అయ్యింది, బయటకు వెళ్ళడం లేదు. విషయ వాసనలు అనే జ్వాల నీరులా చల్లగా మారిపోయింది. అశాంతిగా ఉన్న మనసు ప్రశాంతంగా మారిపోయింది. ఇది మళ్ళా మనం ఒకసారి చెప్పుకుందాం. శరీరం లోపలే మనసు అంతర్ముఖం అయ్యింది, బయటకు వెళ్ళడం లేదు. విషయ వాసనలు అనే జ్వాల నీరులా చల్లగా మారిపోయింది. అశాంతిగా ఉన్న మనస్సు ప్రశాంతంగా మారిపోయింది. దీని గురించి మనం కొంత వివరణ తీసుకుందాం. చూడండి, మానవుని జీవితంలో అత్యంత గొప్ప పరివర్తన అంటే మార్పు ఏమిటి అంటే, బయట ప్రపంచంలో తిరుగుతున్న మనస్సు తన మూలానికి తిరిగి రావడం. తన మూలం ఏంటి? ఆత్మ. ఆత్మ దగ్గరికి తిరిగి రావడం అన్నమాట. ఇదే గొప్ప పరివర్తన. సాధారణంగా ఎలా ఉంటుంది మనస్సు అంటే, ఎప్పుడు శబ్దాలను ఇష్టపడుతుంది, దృశ్యాలు, రుచులను ఇష్టపడుతుంది, వాసనలను, ఇంకా స్పర్శలు, కోరికలు, గుర్తింపులు, విజయాలు, అపజయాలు, వీటన్నిటిపైన ఇష్టపడుతుంది. ఈ విషయాలపైపే ప్రయాణం చేస్తూ ఉంటుంది, పరుగులు తీస్తూ ఉంది. ఇవన్నీ ఎక్కడుంటాయి? బాహ్య ప్రపంచంలోనే ఉంటాయి. ఎప్పుడు బాహ్యం వైపే పరుగులు తీస్తుంది అన్నమాట. కానీ ఒకానొక దశలో ఏంటి అంటే, సాధన, ఏదైనా ఒక సాధన లేదా భక్తి మార్గము లేదా ధ్యాన మార్గము లేదా జ్ఞానం, అంటే ఎవరైనా పుస్తకాలు చదివి ఇప్పుడు గరకపాటి వాళ్ళు అట్లా జ్ఞానం అందిస్తుంటారు కదా, వాటన్నిటి వల్ల, అవన్నీ వినడం వల్ల, ఈ ధ్యానం చేయడం వల్ల, భక్తి మార్గంలో పూజలు చేయడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు అదే బయట తిరిగే ఆ మనస్సే ఏమైతుంది? బయటకు వెళ్ళకుండా తనలోకి తాను వెళ్ళడం మెల్లగా ప్రారంభిస్తుంది. ఇదే అంతర్ముఖం కావడం. ఎప్పుడైతే మనసు తనలోకి తాను ప్రయాణం అయ్యిందో అదే అంతర్ముఖం అన్నమాట. అలా అంతర్ముఖమైనప్పుడు ఏంటి అంటే, ప్రపంచాన్ని ద్వేషించదు. అప్పుడు అంతా తెలిసిపోతుంది కదా, అందుకే ద్వేషించదు. అలా అని కూడా బానిసగా కూడా ఉండదు. ఏంటి, బయటి ప్రపంచంలో ఎన్నో ఉన్నప్పటికీ ఆనందానికి మూలం ఎక్కడుంది? బయట లేదు. మరి ఎక్కడుంది అంటే తన అంతరంగంలోనే ఉంది అనేది తెలుసుకుంటది అన్నమాట. మరి ముఖ్యంగా మనసు బయటకు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే విషయ వాసనలే. ఈ మనసు బయట తిరగడానికి కారణం ఏంటి అంటే ఒకే ఒక్క విషయ వాసనలు. ఏంటి అంటే, వాసన అంటే గత అనుభవాల ముద్ర. గత అనుభవాల ముద్ర. చూడండి, ఒక్కసారి ఏదైనా వస్తువు వల్ల కానీ, పదార్థం వల్ల కానీ, దేని వల్ల అయినా కానీ మనకు సుఖం కానీ, సంతోషం కానీ లభించింది అనుకోండి, కలిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనసు పదే పదే మరలా మరలా కోరుకుంటుంది. ఆ కోరికలే విషయ వాసనలు.
ఈ విషయ వాసనలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. రుచి వాసన ఇదొకటి. ఏంటి అంటే ఒకసారి ఓ లడ్డు అనుకోండి, లేదా ఒక ఐస్ క్రీమ్ అనుకోండి, లేదా ఒక జిలేబో, ఏదో ఒకటి ఎవరికి ఇష్టమైన పదార్థాలు అవి తిన్నప్పుడు ఆనందం అనిపించింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం, మరలా కావాలి, మరలా తినాలి అనిపిస్తుంది. ఇదే రుచి వల్ల ఏర్పడిన వాసన, రుచి వాసన. ఇంకొకటి ఇంద్రియ విషయ వాసన. ఏంటి అంటే ఇప్పుడు ఇంద్రియ అంటే మనం ఇప్పుడు కన్ను తీసుకుందాం. ఏంటి, మొబైల్ ఫోన్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మొబైల్ ఫోన్ ఉంది, లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఈ మొబైల్ ఫోన్లో ఏంటి, సోషల్ మీడియాలో వీడియోలు చూడడం, రీల్స్ చూడడం, ఇవి చూస్తుంటే ఆనందం అనిపిస్తుంటది. అది ఎలా అయిపోతుందంటే మనకి ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు వాటినే చూడాలి, అక్కడే టైం వెలపుచ్చాలి అనుకుంటుంది. ఇదే ఇంద్రియ విషయ వాసన. ఇంకోటి ప్రశంసల పట్ల ఆసక్తి, అంటే పేరు ప్రతిష్టల వాసన. పేరు ప్రతిష్టల వాసన. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒకసారి ఏదైనా మంచి పని చేసింటారు, చేసినప్పుడు ఓ నువ్వు చాలా మంచి పని చేశావు, నువ్వు లేకుంటే ఈ పని కాలేదు, నీ వల్ల మేము బాగుపడ్డాము, వాడు బాగుపడ్డాడు, ఎవరో ఇలా పొగిడారే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎంతో సంతోషం కలుగుతుంది, తబ్బి ఉబ్బైతాడు. ఆ తర్వాత ఏమవుతుంది అంటే అందరూ తననే మెచ్చుకోవాలి, అందరూ నన్నే పొగడాలి, ఇది ప్రారంభం అవుతుంది. ఇదేంటి, పేరు ప్రతిష్టల వాసన. ఇంకా ధనాశక్తి, ఇదేంటి, ధనవాసన. ఏదో కొంత కష్టపడి పాపం ఎంతో అంతో డబ్బు సంపాదిస్తాడు, ఆ డబ్బు సంపాదించినప్పుడు ఏమవుతుంది, కొంచెం సుఖం, సంతోషం, ఆనందంగా జీవించినట్టు అనిపిస్తుంది. ఓ లగ్జరీ, కొంచెం లగ్జరీ లైఫ్ లాగా అనిపిస్తుంది. అప్పుడు ఇంకేమవుతుంది, నేను ఇంకా కష్టపడి సంపాదించాలి, ఇంకా కోట్లు కూడబెట్టాలి, ఇంకో పెద్ద ఇల్లు కట్టాలి, ఇలా ఆశ పెరిగిపోతుంది. ఇదేంటి, ధన వాసన. ఇంకా కోపం, ఇదొక మానసిక వాసన. ఏంటి, ఎవరినైనా ఒకప్పుడు ఏదో ఒక పని విషయంలో కోపడతారు, కోపడ్డప్పుడు ఏమవుతాడు, అబ్బాయి ఈయన కోపడుతున్నాడు అని ఆ పని చేసేస్తారు. ఇక వీడికి ఏం అలవాటు అయిపోతుంది, ప్రతి చిన్న విషయానికి కూడా నేను కోపడితే వీళ్ళు పని చేస్తున్నారు కాబట్టి నేను కోపడితే పని చేస్తారు. వాడికి ఏం అలవాటు అవుతుంది, ప్రతి చిన్న పనికి కూడా, ప్రతి చిన్న విషయానికి కూడా కోపపడి పనులు చేసుకోవడం అలవాటు అయిపోతుంది. ఇదేంటి, ఒక మానసిక వాసన. ఇంకా సినిమాలు లేదా సీరియల్స్, ఇవి కూడా చూడండి. ఏదో ఒక సినిమా చూసి ఉంటాం, చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే సీరియల్స్, ఇప్పుడు ఎన్నో రకాల సీరియల్స్ వస్తున్నాయి, అవి చూసినప్పుడు ఆనందం కలుగుతుంది అనుకోండి. తర్వాత ఏమవుతుంది, ఏవైనా కొత్త సినిమా రిలీజ్ అంటే ఆ రోజే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి మేము, ఈ కోరిక బలంగా ఏర్పడుతుంది. సీరియల్స్, ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూసేదైనా మనకి ఆ సమయం వచ్చింది అనుకోండి, 6:30కి ఏదో ఒక సీరియల్ చూడడం అలవాటైంది, ఇంకా నువ్వు ఇంట్లో మొగుడులే, పిల్లలులే, వంటలే, వార్పులే, ఆ టయానికి అక్కడ కూర్చోవాలి, అది అలవాటు అవుతుంది అనమాట. ఇదేంటి అంటే దృశ్య విషయ వాసన. ఇంకొకటి, ఇది ఇంకా చాలా, ఇది టీ. టీ లేదా కాఫీ, ఇదేంటి, ప్రతిరోజు ఉదయం లేవగానే అందరికి ఏమనిపిస్తుంది, టీ తాగితే ఎంతో హాయిగా ఉంటుంది, తప్పనిసరిగా తాగాలి అనిపిస్తుంది. అదే కనుక ఒక్క రోజు లేకపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళ అవస్థ, ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇదేంటి అంటే అలవాటు రూపంలో ఏర్పడిన వాసన. ఈ టీ విషయం నాకు వర్తిస్తుంది. నాకు పొద్దున్న లేచింది అడవే టీ తాగడం అలవాటు. నువ్వు 4 గంటలకు లేస్తే అప్పుడే తాగుతా,
6కి లేస్తే అప్పుడే తాగుతా, 9కి లేచినా అప్పుడే తాగుతా. లేచిన వెంబటే ఫ్రెష్ టీ కంపల్సరీ. ఇంకా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ టీ లేదనుకోండి, ఎలా ఉంటుంది? ఘోరం. నాకు ఈ ఉదాహరణ చూసినప్పుడు అనిపించింది ఇది నాకే వర్తిస్తుంది అని. ఇలా ఉంటుంటాయి అన్నమాట. ఈ విషయ వాసనలన్నీ ఎలా అంటే ఒక అగ్ని లాంటివి. అగ్ని తెలుసు కదా, మండుతూ ఉంటుంది. దాంట్లో మనం కనుక ఇంధనం వేస్తా ఉంటే, మనం ఎంత ఇంధనం ఇస్తామంటే అంటారు కదా, ఎంత ఇంధనం వేస్తే ఆజ్యం పోసినట్టు అంటారు చూడు, అగ్నికి ఆజ్యం పోసినట్టు అని. మనం ఎంత ఇంధనం వేస్తూ ఉంటే, అంటే ఎంత నెయ్యి పోస్తుంటే, ఎంత నూనె పోస్తుంటే అంత ఎక్కువగా బాగా మండుతాయన్నమాట. అంటే చూడండి, మనం ఒక కోరిక తీరింది అనుకోండి, ఇంకో కోరిక ఎంబడే పుట్టుకొస్తుంది. అలా కోరికలు పుడుతూనే ఉంటాయి. అందుకనే శాస్త్రాలు కోరికని ఏమని చెప్పాయి అంటే అగ్నితో పోల్చడం జరిగింది. అగ్ని అంత ప్రమాదకరమైన అన్నమాట. కానీ ఆత్మజ్ఞానం, భగవద్భక్తి లేదా లోతైన ధ్యానం వల్ల ఇవన్నీ కనుక ఉంటే ఏమవుతుంది అంటే, ఈ కోరికలనే జ్వాలపైన జ్ఞానం అనే జలం పడినట్లు అవుతుంది. ఆ కోరికల మీద మనకి ఈ 3, ఏది ఆత్మజ్ఞానం, భగవద్భక్తి లేదా ధ్యానం, ఇవన్నీ కనుక ఉంటే మీరులా చల్లినట్టు ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ విషయ వాసనలు మెల్లగా చల్లబడుతూ ఉంటాయన్నమాట. ఆ అగ్ని మీద నీళ్ళు పోస్తే ఎలా చల్లగా అవుతుందో ఇవి కూడా అలా చల్లబడుతుంది అనమాట. కోరికలను మనం పూర్తిగా బలవంతంగా అణిచివేయబడవు. కోరికలు అనేది పూర్తిగా అణిచివేయబడవు. ఏంటి అంటే అవి సహజంగానే బలహీనపడతాయి. మనకి ఎప్పుడైతే ఈ జ్ఞానం కలుగుతుందో అవి సహజంగానే బలహీనపడతాయి. దీనికి మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఏంటి అంటే, చిన్న పిల్లవాడికి చూడండి, మట్టి బొమ్మ ఎంతో విలువైందిగా కనిపిస్తుంది, అవునా? వాడికి చిన్న బొమ్మనే కానీ ఎంతో విలువైందిగా అనిపిస్తుంది. అది గనక ఎవరైనా తీసుకుంటే ఏడవడము ఏమేమో చేస్తుంటాడు. కానీ అదే పిల్లవాడికి అదే మట్టి బొమ్మ పెద్దగా అయిన తర్వాత అదే మట్టి బొమ్మ ఎలా కనిపిస్తుంది? దాని కనిపించినా దానిపైన వాడికి ఆసక్తి ఉండదు. ఉంటుందా? అది అప్పుడు బొమ్మగా తెలిసిపోతుంది, వాడికి ఆ అవగాహన వస్తుంది. అలాగే చూడండి, చిన్నప్పుడు బొమ్మకారులు ఉంటాయి. బొమ్మకారులతో ఎంతో ఆడుకుంటూ ఉంటాం. ఆడుకుంటూ ఉన్నప్పుడు దానికి ఏదైనా గింత పగిలినా లేదా ఎవరైనా తీసుకున్నా ఏదైనా ఏమవుతుంది, వాడు ఎంతో ఏడుస్తాడు. తన ప్రపంచం మొత్తం ఇంకా సర్వం కోల్పోయిన విధంగా బాధపడుతుంటాడు. కానీ అదే పెద్ద అయిన తర్వాత అదే బొమ్మ కనిపించినా దానిపైన మమకారం అనేది ఉండదు. పగిలిపోయినా పాడైనా ఎవడన్నా తీసుకపోయినా కూడా ఎలాంటిది ఉండదు. ఎందుకు అంటే నిజమైన జీవిత బాధ్యతలు ముఖ్యమని అతనికి అర్థమవుతాయి. అందుకని అతడు బాధపడడు. ఏంటి అంటే ఇవన్నీ సహజంగా బలహీనమవుతాయి. అలాగే ఆత్మస్వరూపాన్ని కొంతైనా, మన యొక్క ఆత్మను మనం కొంతైనా అనుభవించిన సాధకుడు ఇంతకు ముందు కన్నా ఎంతో ఆకర్షణీయంగా కనిపించిన విషయాలను కూడా అంతగా మనసులోకి తీసుకోడు. అంతే కదా, ముందు మనం ఆధ్యాత్మిక ప్రాపంచిక మార్గంలో ఉన్న విషయాలను ప్రతిదీ కూడా తీసుకునే వాళ్ళం, ఆస్వాదించే వాళ్ళం. ఇప్పుడేంటి, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక అన్ని తెలుస్తున్నాయి కదా, అందుకే దేనిపైన మనసు పోదు. ఇదేంటి బలవంతంగా వచ్చిన వైరాగ్యమా అంటే కాదు. మరి ఎలా? పరిపక్వత వల్ల వచ్చిన వైరాగ్యం, సహజ వైరాగ్యం. అంటే తనకు తానుగా అన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి సహజంగా ఏర్పడింది అనమాట. అశాంతిగా ఉన్న మనసు ఎందుకు ప్రశాంతం అవుతుంది అంటే, ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనసు అశాంతిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తామో అప్పుడు ప్రశాంతిగా అవుతుంది. చూడండి, ఈ మనసు ఏంటి, ఎప్పుడు గతం గురించన్నా
గుర్తు చేసుకుంటుంది, లేదా భవిష్యత్తు గురించన్నా ఊహిస్తూ ఉంటుంది. ఇలా ఉంటే బాగుంటది, అలా ఉంటే బాగుంటది, లేదా జరిగిపోయిన విషయాలు, జరిగిన దాని గురించేమో పశ్చాత్తాపడుతుంటుంది, ఇంకా జరగబోయే దాని గురించి భయపడుతుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే శాంతికి కారణాలు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎప్పుడు శాంతంగా ఉండలేము, ఎప్పుడు అశాంతిగానే ఉంటాం. కానీ అదే మన మనసు కనుక అంతర్ముఖమైతే ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఈ మనసు వర్తమానంలోనే ఉంటుందన్నమాట. అప్పుడు మనసు ఆ క్షణంలోనే, అంటే ప్రస్తుత క్షణంలోనే ఉంటుందన్నమాట. అందువల్ల ఏమవుతుంది? మనసు యొక్క అలజడులు, మనసులో ఏవైతే అలజడులు ఉన్నాయో అవన్నీ క్రమంగా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. దీనికి ఉదాహరణగా చూడండి, సముద్రం. మనకి సముద్రంలో పైభాగంలో అలల హోరు ఎలా ఉంటుంది? అసలు భరించలేము చూడాలి అంటే. అంత శబ్దం ఉన్నా కూడా సముద్రం లోతుల్లో, మనం లోతుల్లో కనుక చూస్తే ఎంతో నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉంటుంది. అలాగే జ్ఞాని కూడా బయట ప్రపంచంలో ఎన్ని అలజడులు ఉన్నా, ఎంత గందరగోళం ఉన్నా, జ్ఞాని యొక్క మనసు ఎలా ఉంటుందంటే గాఢమైన ప్రశాంతత కలిగి ఉంటది. జ్ఞానం పొందిన జ్ఞానికి అలా ఉంటుందన్నమాట. ఇంకొక ఉదాహరణ చూద్దాం. చూడండి, చెరువులో నీరు ఉంటుంది కదా, ఆ నీటిలో మనం ఏదన్నా రాయి వేసినప్పుడు ఒక చంద్రుని యొక్క ప్రతిబింబం చూడాలంటే చూడగలుగుతామా? ఏమవుతుంది? అడుగులోంచి మట్టి అంతా లేసి వచ్చి మురికిగా అవుతుంది. ఎప్పుడైతే నీరు నిశ్చలంగా చేరుకుంటుందో అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రతిబింబాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం, అంతే కదా. నీళ్ళు మట్టిగా ఉన్నప్పుడు ఏమి చెయ్యలేమన్నమాట. అలాగే మన మనస్సులో కోరికలు, భయాలు, కోపము, అసూయ ఇలాంటి అలజడులతో ఉన్న మనస్సులో ఆత్మ అనేది అస్సలు ప్రతిబింబించదు. ఇవన్నీ మన ఆత్మ మీద కప్పబడి ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుంది? కనిపించదు. కానీ అదే మనసు గనక మనకు ప్రశాంతమైతే ఆత్మస్వరూపం సహజంగా ప్రకాశిస్తుంది. అంటే ఇవన్నీ తొలగిపోయినప్పుడు, మన మనసు ప్రశాంతమైనప్పుడు మన ఆత్మ ప్రకాశిస్తుంది. మనసు బయటకు వెళ్ళకూడదు అంటే కళ్ళతో ప్రపంచాన్ని చూడకూడదని కాదు, చెవులతో వినకూడదని కాదు. మరి ఏంటి అంటే నీవు ఎన్ని పనులు చేస్తున్నా, అన్ని పనులు చేస్తున్నా ఆ పనులలో చిక్కుకోకుండా ఉండాలి. మనసు బయటికి వెళ్ళకూడదు అనుకోవడం కాదు, వెళ్ళినా కూడా అన్ని చూడాలి, అన్ని చెయ్యాలి, కానీ వాటిలో చిక్కుకోకూడదు అన్నమాట. చూడండి, ఉదాహరణకి మనం రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. రైల్లో అనుకోండి, బస్సు అనుకోండి, ప్రయాణం చేస్తూ ఉంటాం. మనం పోతూ ఉంటే, మనం కిటికీలోంచి కనుక చూస్తుంటే ఎన్నో ఇండ్లు కనిపిస్తాయి, చెట్లు కనిపిస్తాయి, బస్సులు కనిపిస్తుంటాయి, ఎన్నో అవి పోతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, వెనక్కి పోతూ ఉంటాయి. కనిపించినవన్నీ నావే అనుకుంటామా? అవన్నీ కనుమరుగైపోతుంటాయి, అవన్నీ మనం అనుకోం కదా. అలాగే అంతర్ముఖమైన మనసు కూడా ఆలోచనలను అలాగే గమనిస్తుంది. వాటిని ఎలా గమనిస్తున్నామో మనము, మన మనస్సు కూడా అంతర్ముఖమైనప్పుడు వచ్చే ఆలోచనలను ఆ విధంగానే గమనిస్తుంది. గమనించి ఏం చేస్తుంది? ఇంకా వీటి గురించి ఆలోచించదు, పట్టుకోదు. ఇవి నావి అనేది మామూలుగా ప్రాపంచికంగా ఉంటే వచ్చిన ప్రతి ఆలోచనను పట్టుకుంటాము, దానికోసం సాధిస్తాము. కానీ అంతర్ముఖమైన దాన్ని అన్ని పరిశీలిస్తుంటది, సాక్షిభూత స్థితిలో చూస్తుంటది అనమాట. అలా సాధకుడు ప్రపంచంలో జీవిస్తాడు, బాధ్యతలు నిర్వహిస్తాడు, కుటుంబాన్ని ప్రేమిస్తాడు, పని చేస్తాడు. అయినప్పటికీ కూడా ఏంటి అంటే అతని అంతరంగం ప్రశాంతంగా ఉంటుంది.
ప్రపంచ పరిస్థితులకు అంటే బయట జరిగే పరిస్థితులకు అది సులభంగా లొంగదు. మరి ఇది బలవంతంగా మనం సాధించవచ్చా అంటే ఇది బలవంతంగా సాధించేది కాదు. సాధించగలుగుతామా? ఏదైనా అయితే ఎవరైనా పోతుంటే పట్టి గుంజుకొచ్చి కూసబెట్టడం అంటే కూసబెడతాము, ఏదో ఒకటి చేస్తాం. కానీ ఈ అంత మనసును మాత్రం అలా చెయ్యలేము. ఇది సహజంగానే రావాలి. చూడండి, ఒక పువ్వు వికసిస్తుంది. వికసించినప్పుడు ఏమవుతుంది, తేనెటీగలు పోయి కూర్చుంటాయి, మకరందాన్ని ఆస్వాదిస్తాయి. పువ్వు ఏమన్నా పిలుస్తుందా, రా నా దగ్గర, నా మీద వాళ్ళు, నా మీద వాళ్ళు అని? కాదు, అది సహజంగా జరుగుతుంది. అలాగే మన అంతరంగం ఆనందం వికసించినప్పుడు బాహ్య విషయాలపైన ఆధారపడే అవసరం తగ్గిపోతుంది. అంటే మనకు ఆనందం దొరకాలంటే బయట విషయాలలో అవసరం లేదు, మన అంతరంగంలోనే మనకు దొరుకుతుందన్నమాట. చూడండి, ఈ మార్గంలోకి రాకముందు అంటే ఈ ధ్యాన మార్గం, ఈ ఆధ్యాత్మికం రాకముందు వినోదం, మన మనసుకు వినోదం లేకుంటే అసహనంగా ఉంటది, అంతే కదా. కాసేపన్నా వినోదం కావాలని అనుకుంటాం. ఇప్పుడేమనిపిస్తుంది మనకు, నిశ్శబ్దంగా ఉంటేనే ఆనందం అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అనుభవమే. ఒంటరిగా ఉన్నా ఏమనిపిస్తుంది, ఒంటరిగా ఉన్నాము అబ్బా ఎలా అనే ఫీలింగ్ లేదు. ఒంటరిగా ఉంటేనే హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, మేము ఇంకొక గంట సేపు ధ్యానం చేసుకోవచ్చు, బుక్కులు చదువుకోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే సంపూర్ణంగా మనం అనుభవిస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. ఏంటి అంటే, ఒక గ్రామంలో ఇద్దరు రైతులు ఉంటారన్నమాట. ఒక రైతు ఏంటి, ప్రతిరోజు ఆకాశం వైపు చూస్తూ వర్షం వస్తుందా రాదా అనే ఆందోళన చెందుతూ ఉంటాడు. ఇంకో రైతు ఏంటి అంటే, తన పనిని పూర్తిగా అంకిత భావంతో చేస్తాడు. అంటే వర్షం వస్తే రాని, లేకపోతే ఆల్టర్నేట్ గా ఇంకా ఏదో ఉపాయం ఉంటాయి కదా, ఎక్కడనో బోర్ ఉండడమో లేదంటే ఎవరి అడిగన్నా తీసుకోవడమో, ఆ మార్గాలను అనుసరిద్దాము అని అనుకుంటాడనమాట. ఈ మొదటి యొక్క రైతు మనసు పరిస్థితి ఏంటంటే పరిస్థితులకు బానిస. రెండవ రైతు యొక్క మనసు ఏంటంటే ప్రశాంతతకు దగ్గరగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఆ పరిస్థితికి బానిస అయ్యి వస్తుందా లేదా ఆలోచనలే ఉంటాడు. ఈయన ఉన్న దానిని అనుకూలంగా ఉపయోగించుకుంటాడు అనమాట. ఇలా ఆలోచించుకోవడమే అంతర్ముఖతకు ప్రారంభం అన్నమాట. చూడండి, ఇంకా మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మొదట మనకు ఎన్నో ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. ఆలోచన వెనక ఆలోచన వస్తూ ఉంటాయి. కొంతకాలం కనుక మనం సహనంతో కూర్చోగలిగితే, ఆ ఆలోచనలను గమనించగలిగితే, ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్య ఏమవుతుంది, ఖాళీ పెరుగుతుంది అనమాట. ఆలోచనకి మధ్య ఖాళీ పెరిగినప్పుడు ఆ ఖాళీ ఏమవుతుంది, నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దమే మన అసలు స్వభావం. ఆ నిశ్శబ్దాన్ని మనం పెంచుకోవాలన్నమాట. ఆ స్థితిలో ఏమవుతుంది, ఈ మనసు బయటి విషయాల వైపు వెంబడించదు. నిశ్శబ్దంగా తనలోకి తాను ప్రయాణం చేసేటప్పుడు ఇక బయటి విషయాలు అవసరమా అంటే లేదు కదా. ఎందుకంటే మనసు వెతుకుతున్నది తనలోనే ఉన్నదని ప్రత్యక్షంగా గ్రహిస్తదన్నమాట. ఇక విషయ వాసనలు చల్లబడిన మానవుడి జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రేమతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే ఈ విషయ వాసనలన్నీ పోతాయో అతనిలో ఏముండవు కదా, ప్రేమనే ఉంటుందన్నమాట. ఎలాంటి స్వార్థము ఉండదు, అతనిలో కరుణనే ఉంటుందన్నమాట. ఇంకా ఏంటి అంటే ఇతరులకు తాను ఉపయోగపడాలి, ఎవరికైనా సహాయం చేయాలి అనే భావనతోనే ఉంటాడు. వాళ్ళు నాకు సహాయం చేయాలి, నేను ఎవరికి చెయ్యను నాకే చెయ్యాలి అనే భావన ఉండదు. అందరికీ చెయ్యాలి, అందరికీ చేయూతనియ్యాలి అనే భావనతోనే ఉంటాడు.
ఇంకా కోపం అనేది తగ్గిపోతుంది, అసూయ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఇతరులకు విజయాలు గనుక కలిగితే, కొందరు బాధపడుతుంటారు, ఎవరైనా ఏదైనా సాధించినా, ఎవరేదైనా కొన్నా బాధపడుతుంటారు. అలా బాధపడకుండా, ఓహో వాళ్ళు కొన్నారు, వాళ్ళు ఇది సాధించారు అని వాళ్ళ విజయానికి ఆనందపడుతుంటారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనస్సు యొక్క ప్రశాంతతకు సహజ లక్షణాలన్నమాట. మనసు యొక్క ప్రశాంతతకు సహజ లక్షణాలు. చూడండి, గాలి లేని గదిలో మనం గనక దీపం పెడితే అది నిశ్చలంగా వెలుగుతుంది, అంతే కదా. గాలి ఉంటే రెపరెపలాడుతుంది, గాలి లేకుంటే నిశ్చలంగా వెలుగుతుంది. అలాగే మన మనసులో కనుక కోరికలు తగ్గితే మన మనసు కూడా స్థిరంగా ఉంటుంది, అంతే కదా. కోరికలు లేనప్పుడు అటు ఇటు పరుగులేం పెట్టదు, భవిష్యత్తు కోదు, గతానికి కోదు, ఇది అనదు అది అనదు, స్థిరంగా ప్రస్తుత క్షణంలోనే ఉంటుంది. ఆ స్థిరత్వంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, చాలా స్పష్టంగా ఉంటాయి. మనసు ఊగిసలాడుతూ గందరగోళంలో ఉంటే నిర్ణయాలు కూడా అటు ఇటుగా ఉంటాయి. ఎప్పుడైతే స్థిరంగా ఉంటాదో అప్పుడు నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి, తొందరపాటు అనేది ఉండదు. మాటలు కూడా ఎంత మృదువుగా వస్తాయంటే స్థిరంగా ఉన్నప్పుడు, ప్రస్తుత క్షణంలో ఉన్నప్పుడు దేని మీద ఉండదు కాబట్టి మాటలు కూడా చాలా మృదువుగా వస్తాయి. ఇంకా ముఖంలో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. చూడండి, ప్రస్తుత క్షణంలో జీవించే వాళ్ళని కనుక మనం చూస్తే వాళ్ళ ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఉంటది, అంతే కదా. గతం గురించి ఆలోచిస్తుంటే వాడి ఫేస్ లో కనిపిస్తుంటాయి అలజడులు. మరి ఈ ప్రశాంతత అనేది నటించగలుగుతామా అంటే, ఒక్క క్షణం అంటే ఏదో నటించగలుగుతాం కానీ కొద్దిస్తమానం నటించలేము, ఒక 5 నిమిషాలు కూడా నటించలేము. ఇది లోపల నుంచి రావాల్సిన ప్రశాంతత. ఇక చివరగా ఏంటి అంటే, శరీరం లోపలే మనసు అంతర్ముఖం అయ్యింది, బయటకు వెళ్ళడం లేదు. విషయ వాసనలు అనే జ్వాల చల్లగా మారిపోయింది. అశాంతిగా ఉన్న మనసు ప్రశాంతంగా మారిపోయింది. ఇది కబీర్ గారు చెప్పిన వాక్యమే. ఈ వాక్యం ఏంటి అంటే ఒక సాధకుని యొక్క ఆధ్యాత్మిక పరిపక్వతను తెలియచేస్తుంది. మనం ఏదో చిన్న వాక్యము అనుకుంటున్నాం కానీ ఈ 4 లైన్ల వాక్యంలోనే సాధకుని యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత, ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగిండు అనేది తెలుస్తుంది అన్నమాట. ఏంటి, ప్రపంచాన్ని వదిలిపెట్టిన స్థితి కాదు ఇది. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది అంటే, మనం ప్రపంచాన్ని వదిలేసే భార్య వద్దు, పిల్లలు వద్దు, ఎవడొద్దు అని చెప్పే పరిస్థితి కాదు. ప్రపంచం బంధనాల నుండి అధిగమించిన స్థితి. అన్నిట్లో ఉండాలి, అన్నీ చెయ్యాలి, వాటిని అదే తామరాకు మీద నీటి బొట్టులా అంటాం కదా, అలా ఉండాలన్నమాట. ఇక్కడ కోరికలు బలవంతంగా అణిచివేస్తామా అంటే లేదు, వాటిని మించిన ఆనందాన్ని తెలుసుకున్న స్థితి. బాహ్యంగా మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, అవి తీరినప్పుడు ఆ కోరిక తీరుతుంది, మళ్ళీ కోరిక పుడుతుంది, అది ఎన్నటికీ తృప్తి అనేది ఉండదు. ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో, ఎప్పుడైతే మనకు ఆనందం లభిస్తుందో అన్నిటినీ మించిన స్థితి అన్నమాట. మరి ఇక్కడ శూన్యమా అంటే కాదు, ఏంటి మరి పూర్ణత్వం. ఇంకా మామూలుగా ఈ స్థితికి వస్తే వీడి దగ్గర ఏం లేదు, అంత శూన్యంలా ఉంది కాదు, వాడు పూర్ణంగా అన్ని అనుభవించిన స్థితి, అన్నీ ఉన్న స్థితి అన్నమాట. ఇంకా నిరాశన అంటే కాదు, లోతైన సంతృప్తి. ఏదో నిరాశగా ఉన్నాడు, నిరాశతో బతుకుతున్నాడని కాదు, ఆత్మ అంతర్ముఖమైన వాడిది ఎంతైనా లోతైన సంతృప్తితో జీవిస్తున్నాడు. ఈ స్థితిలో జీవించిన వ్యక్తి బయటకు సాధారణ మనిషిలాగా కనిపించిన అతని హృదయంలో అనంతమైన శాంతి, స్థిరత్వం, ప్రేమ, కరుణ, దైవానుభూతి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మన మీరు పత్రిగారిని ఎంతమంది చూశారో ఏమో తెలియదు కానీ పత్రిగారు ఎంతో సహజంగా, ఎంతో సాధారణమైన వ్యక్తిలాగా కనిపించేవాడు. అతడు గురువు, ఇప్పుడు మన తటవర్తి సార్ కూడా అలాగే,
అతను గురువు అంటే ఎవ్వరు నమ్మరు. ఏదో ఇంకా సార్ కొంచెం పొట్టిగా బక్కగా ఉంటాడు కదా, చిన్న పిల్లగానిలాగా అందట్లా ఉంటే ఆయన గురువుగా ఎవ్వరు గుర్తుపట్టలేరు, అలా ఉంటారు. కానీ వాళ్ళలో ఎంతో శాంతి, ప్రేమ, స్థిరత్వం, కరుణ ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్నాయన్నమాట. ఇదే నిజమైన అంతర్ముఖ జీవనం. ఇదే శాశ్వత ప్రశాంతతకు దారి తీసే ఆధ్యాత్మిక మార్గం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.